Hi, hello, welcome back to PG Facts in Telugu. Facts episode number 16 ki swagatham and let's roll the intro. సాధారణంగా ఒక ఇంట్లో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళలో చిన్నవారు సహజంగా అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పెద్ద పిల్లలు సైలెంట్గా ఉంటారు ఎక్కువ శాతం. కానీ ఒక అధ్యయనం ప్రకారం తెలిసింది ఏంటంటే చిన్నవారి కంటే మొదటగా పుట్టిన పిల్లల్లో ఎక్కువగా ఐక్యూ లెవెల్స్ అనేవి ఉంటాయట. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వాషియంట్. దీని ద్వారా ఒక మనిషి యొక్క తెలివిని అంచనా వేయొచ్చు. జర్మనీ ఫార్మా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్ని టెస్ట్ చేయడానికి కొంతమందిని హైర్ చేసుకుంటున్నాయి. వీడ్ స్మోకర్స్ అండ్ క్యానబిస్ టెస్టర్స్గా వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? దాదాపుగా $106,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా 80 లక్షల రూపాయలు. ఈ అమౌంట్ని ఎవరైతే ఆ జాబ్ చేయడానికి ఒప్పుకుంటారో వాళ్ళకి పే చేస్తారు. అయితే మీరు అనుకోవచ్చు ఈ జాబ్కి చాలా అప్లికేషన్స్ వస్తాయిగా, వేలలో లక్షలు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. అంత అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఏదో ఒక ట్రిక్ పెడతారు కదా. జర్మనీలో ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే అతను ఖచ్చితంగా ఒక మెడికల్ క్యానబిస్ యూజర్ అయి ఉండాలి. మీకు తెలుసా, ఫ్రాన్స్లో ఈ గ్రోసరీ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండే ఒక తినే పదార్థాలు వాటిని పడేయడం వాళ్ళు ఇల్లీగల్గా భావిస్తారట. ఒకవేళ వాటి అవసరం వాళ్ళకి లేకపోతే వాటిని చారిటీస్కి డొనేట్ చేయడం అలాంటివి చేయాలంట. ఈ సిస్టమ్ మన ఇండియాలో కూడా వస్తే చాలా బాగుంటుంది కదా. ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అనేది ఒక కామన్ మ్యాటర్గా మారిపోయింది. అయితే ఒక మనిషి ఇన్స్టాంట్ నూడిల్స్ని కనుక తింటే అది కూడా వారానికి 2 నుంచి 3 సార్లు అది హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ అండ్ డయాబెటీస్కి దారితీస్తుంది. సో మోస్ట్లీ ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరెప్పుడైనా గౌతమ్ బుద్ధుని తలని చూసారా? ఆయన తలపైన హెయిర్ కాకుండా బొడిపెల్ లాంటివి ఉంటాయి. అసలు అవి ఏంటంటే 108 నత్తలు. ఆయన మెడిటేషన్ చేసేటప్పుడు సూర్యుని కాంతి తన తలపైన పడి ఆయనకు ప్రాబ్లం కాకూడదని చెప్పేసి 108 నత్తలను ఆయన పెట్టుకున్నాడు. అప్పుడు సూర్యుని కాంతి డైరెక్ట్గా ఆయన తలపైన పడదు. మన ఫ్రెండ్తో కూర్చున్నప్పుడు క్యాజువల్గా మనం జోక్స్ వేసుకొని నవ్వుకుంటాం. అయితే ఒకడు ఉంటాడు భయ్య, వాడు సీరియస్గానే మాట్లాడుతూనే జోక్ చేస్తాడు. దానికి మనం నవ్వుతాం కూడా. అలాంటి కామెడీనే డార్క్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని అంటారు. లైక్ వి మూవీలో నాని గెటప్ సీన్తో చేసే కామెడీ లాంటి. అయితే ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇంటెలిజెంట్గా ఉంటారట. ప్రతి విషయాన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ ఏడుస్తున్నప్పుడు పోయి కన్నీళ్లను తాగండి. సారీ బట్ ఇలా తాగే జీవి కూడా ఒకటి ఉంది. అదే సీతాకోక చిలుక. సీతాకోక చిలుక తాబేలు యొక్క కన్నీళ్లను తాగుతుంది. ఎందుకంటే తాబేలు కన్నీళ్లలో సీతాకోక చిలుకకు కావలసిన సోడియం అనేది ఉంటుంది. ఎవరైతే తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా, ఒక 1 మంత్ వరకు తాగకుండా ఉండగలరా? కేవలం ఒక 1 మంత్ ఆల్కహాల్ మానేయడం వల్ల మన లివర్ పనితీరు అనేది మారుతుంది. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని ఒక మంచి మనిషిగా మీ ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ వరల్డ్లోనే ఒకే ఒక అగ్నిపర్వతం ఉంది. దాని పేరే కావా ఏజెక్. ఇది ఈస్ట్ జావా ఇండోనేషియాలో ఉంది. దీని వరల్డ్లోనే ఒకే ఒక అగ్ని పర్వతం అని ఎందుకన్నానంటే ప్రకాశించే నీలిరంగు అగ్ని అండ్ భారీ యాసిడ్స్ కలిగిన సరస్సు ఇందులో ఉంది. ఒకవేళ మీకు కనుక ఒక ఛాన్స్ వస్తే దీన్ని చూడడానికి వెళ్తారా లేదా? ఈ ఫోటోలో ఉన్న ఆమెను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఆమె పేరు జాన్ మార్గాన్. ఈమె నాసాలో ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోలర్గా పనిచేసింది. జూలై 16, 1969 అపోలో A1 హిస్టారికల్ లిఫ్ట్ ఆఫ్ సమయంలో ఫైరింగ్ రూమ్లో పురుషులతో పాటు వెళ్ళడానికి అనుమతి సంపాదించిన ఒకే ఒక మహిళ. అందరు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్కి లాక్ వేసేస్తారు. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో ఆమెను అడిగితే ఆమె ఇలా సమాధానం చెప్పింది, నా చుట్టూ కంప్యూటర్స్ అండ్ మిషన్స్ మాత్రమే ఉన్నాయి, పురుషులు కాదని. నేను పనిచేస్తున్నప్పుడు నా వర్క్ పైనే నా ధ్యాస ఉంటుందని. ఈ వీడియో అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇదే నా ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో. ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కింద కామెంట్స్లో పక్కా మెన్షన్ చేయండి. కంటెంట్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.